ఓకే. స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో నాకు చిరాకేసిన విషయం ఏందంటే, అంటే ఇంకొక 8 నిమిషాలుంది. 8 నిమిషాలుంటే షోనే అయిపోతది. ఆ టైంలో ఈడు యాడ్స్ ఏషిండు. సో, ఎంత కోపమొచ్చిందంటే, అండ్ లాస్ట్‌లో బ్రాల్ జరిగింది. కోడి అండ్ రెండి మధ్యలో. అది గూడా ఫుల్‌గా చూపించినారంటే, ఫుల్‌గా చూపించలేదు. ఈ యాడ్స్ టైంలో ఆ బ్రాల్‌ని చూపిస్తే మంచిగుండు గదా! ఆన్ టీవీలో. సో, మొత్తం యాడ్స్ ఏసి నాశనం జేషిండు. కోడి రోడ్స్ అండ్ రేండి ఆర్టన్ మధ్యలో బ్రాల్ జరిగింది. ఆ బ్రాల్ మొత్తం చూపించలేదు. అండ్ కెవిన్ ఓవెన్స్, సీఎం పంక్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ జరిగింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఆ సెగ్మెంట్. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన జనరల్ మేనేజర్ నిక్ కాలిస్ రింగ్‌లో ఉంటాడు. అంటే నిక్ కాలిస్ చెల్సీ గ్రీన్‌ని ఇన్వైట్ చేస్తాడు. ఎందుకంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా! చెల్సీ గ్రీన్‌కి ఇంజ్యూరీ జరిగింది అని. సో, అందుకని నిక్ కాలిస్ చెల్సీ గ్రీన్‌ని ఇన్వైట్ చేస్తాడు. చెల్సీ గ్రీన్ వస్తది. వచ్చిన తర్వాత నిక్ కాలిస్ ఏమంటాడంటే, "చూడు ఇప్పుడు నీకు ఇంజ్యూరీ అయింది. సో, ఆ ఇంజ్యూరీతో నేను నిన్ను ఫైట్ చేపించలేను. సో, మెడికల్లీ నువ్వు క్లియర్‌గా లెవ్వు" అని ఈ టైప్‌లో చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడు చెల్సీ గ్రీన్ ఏమంటదంటే, "సో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సో, అది ఆపేసేయి" అన్నట్టుగా అంటది. సో, టైటిల్‌ని రిలింక్విష్ చేయమన్నట్టుగా నిక్ కాలిస్ అంటాడు మన చెల్సీ గ్రీన్‌కి. అయినప్పుడు ఫ్యాన్స్ అందరూ వద్దు వద్దని చెప్తారు. ఫ్యాన్స్ అందరూ ఆ టైటిల్‌ని రిలింక్విష్ చెయ్యొద్దు అని ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు చెల్సీ గ్రీన్‌కి. దాని తర్వాత చెల్సీ గ్రీన్ చెప్తాదనమాట. చాలా ఎమోషనల్ అవుతది. సో, నేను సమ్మర్ స్లామ్‌లో ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాను. సో, గెలిచినాను చాలా సంవత్సరాల తర్వాత. అంటే ఇక్కడ నేను చాలా కష్టపడ్డాను. అంటే నేను ఎంత కష్టపడ్డానంటే ఇక్కడ నేను నా పర్సనల్ థింగ్స్‌ని పక్కన బెట్టి మరి ఇక్కడ ఫైట్ జేషినాను. నా పర్సనల్ విషయాలను గూడా పక్కన బెట్టి ఇక్కడ ఈ రింగ్‌లో ఫైట్ జేషినాను. అంటే నా ఫ్యామిలీలో మెంబర్స్ చనిపోయినప్పుడు అండ్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ పక్కన బెట్టి నేనిక్కడ ఈ రింగ్‌లో ఫైట్ జేషినాను. అండ్ నా కష్టం, నా చెమటని, నా రక్తాన్ని ఇక్కడ ధారబోషినాను. అండ్ ఫైనల్లీ నేను ఛాంపియన్‌ని అయినాను. అండ్ నాకు దెలుసు నాకు ఏదో ఒక మంచి జరుగుతుందంటే, సో, దాని వెనకాలనే ఏదో ఒక చెడు జరుగుతదని నాకు తెలుసు. అండ్ నేను అప్పుడు గూడా అనుకున్నాను. సమ్మర్ స్లామ్‌లో ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినప్పుడు గూడా అనుకున్నాను. ఏదో జరగబోతుంది నా పనయిపోయింది అని నేను అనుకున్నాను. అన్నట్టుగానే జరిగింది. సో, నేను ఛాంపియన్‌షిప్‌ని గెలిచినానో లేదో, బట్ నాకిప్పుడు ఈ ఇంజ్యూరీ అయింది. అండ్ నువ్వు ఆలోచించు. నువ్విప్పుడు ఒక ఛాంపియన్‌గా ఉంటే నీ దగ్గర నుండి ఒక ఛాంపియన్‌షిప్‌ని తీసేసుకుంటే నీకెలా ఉంటది నీ కాలేజ్? సో, నా గురించి ఒకసారి ఆలోచించు అన్నట్టుగా ఈ టైప్‌లో చెల్సీ గ్రీన్ కొంచెం రిక్వెస్ట్ చేస్తది. బట్ నికాలిస్ ఏందంటే నా జాబ్‌ని నేను చేయాలి. సో, నువ్వు ఫైట్ చేయలేవు అన్నట్టుగా నికాలిస్ కన్విన్స్ చేస్తాడు. సో, సరే అన్నట్టుగా చెల్సీ గ్రీన్ ఏం చేయలేక ఈ టైటిల్‌ని నేను గెలుచుకున్నాను. సో, ఇప్పుడు నేను ఇచ్చేసినంత మాత్రాన ఈ టైటిల్ నాది కాకుండా పోదు. నా నుండి ఎవరైనా తీసుకుంటేనే ఈ ఛాంపియన్‌షిప్‌ని నేను ఓడిపోయానన్నట్టుగా ఈ టైప్‌లో చెప్పి ఆ ఛాంపియన్‌షిప్‌ని మన నిక్ కాలిస్‌కిచ్చి ఎళ్ళిపోతది. అంటే ఎళ్ళిపోతూ ఉంటది. నిక్ కాలిస్ ఆపేస్తాడు. సో, చూడు చెల్సీ గ్రీన్ అంటే నేనిక్కడ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్‌గా నేనొక సరైన నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటున్నాను. అదేందంటే ఇప్పుడు నేను ఆ మెడికల్ టీమ్ చెప్పిందంతా పక్కన బెట్టేసి, సో, నిన్ను ఛాంపియన్‌గానే ఉంచుతాను. సో, నేను ఛాంపియన్‌గానే ఉంచుతాను. సో, ఈ మాట చెప్పగానే చెల్సీ గ్రీన్ రింగ్‌లోకొచ్చేస్తది. నీకొక 30 డేస్ టైమ్ ఇస్తున్నాను. ఈ టైంలోపు నువ్వు సెట్ అవ్వాలి. మెడికల్లీ సెట్ అయ్యి ఆ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయాలి అన్నట్టుగా ఈ టైప్‌లో నిక్ కాలిస్ చెప్తాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని చెల్సీ గ్రీన్‌కి ఇచ్చేస్తాడు. చెల్సీ గ్రీన్ హ్యాపీ అయిపోతది. అండ్ వెంటనే 'గుంతర్' థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, 'గుంతర్' రింగ్‌లోకి రాగానే చెల్సీ గ్రీన్‌ని ఎక్కిరిస్తాడు. చూడు ఇప్పుడు ఇక్కడ ఎవ్వడు నీ కన్నీటి గాథని నీకు ఎవరు రెడీ లేడిప్పుడు. సో, ఇప్పుడు నా గురించి నేను మాట్లాడుకోవాలి. సో, చూడు నికోలిస్, సో, మనం మాట్లాడుకోవాలి అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తూ ఉంటాడు 'గుంతర్.' నికోలిస్ ఏమంటాడంటే, చూడు మనం ఏదున్నా మనం లాకర్ రూమ్‌లో ఎళ్లి మాట్లాడుకుందాం, బయటకెళ్ళి మాట్లాడుకుందాం అన్నట్టుగా ఇక్కడ ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఇది తన మూవ్‌మెంట్ నువ్వు ఇట్లా రాకూడదు అన్నట్టుగా నికోలిస్ చెప్తూ ఉంటాడు. బట్ మనోడు ఇనిపించుకుంటాడా? ఇనిపించుకోడు. ఏంది ఆ చెల్సీ గ్రీనా? సరే చెల్సీ గ్రీన్ నువ్వేం జేసినావు సమ్మర్ స్లామ్‌లో? ఏదో లాడర్ ఎక్కి ఛాంపియన్‌షిప్‌ని గెలిచినావు గదా! బట్ నేను సమ్మర్ స్లామ్‌లో డబుల్ డ్యూటీ చేసినాను. 2 మ్యాచెస్‌లో ఫైట్ చేసినాను అన్నట్టుగా గుంతర్ చెప్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు నువ్వెందుకని కెవిన్ ఓవెన్స్‌ని నా మ్యాచ్‌లో యాడ్ చేసినావని గుంతర్ నికోలిస్‌ని అడుగుతాడు. అండ్ అప్పుడు నికోలిస్ ఏమంటాడంటే, చూడు నేనేమి కెవిన్ ఓవెన్స్‌ని నీ మ్యాచ్‌లో యాడ్ చేయలేదు. కెవిన్ ఓవెన్స్ మ్యాచ్‌లోనే నువ్వు యాడ్ అయినావు అన్నట్టుగా గుంతర్‌కి నికోలిస్ చెప్తాడు.
అదేంది అన్నట్టుగా అంటే మేము ఎప్పుడో ప్లాన్ చేసినాం కెవిన్ ఓవెన్స్ని సమ్మర్ స్లామ్లో తీసుకొద్దామని. సమ్మర్ స్లామ్లో కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేయాలని కూడా డిసైడ్ చేసినాం. సో కెవిన్ ఓవెన్స్ మ్యాచ్లో నువ్వు యాడ్ అయినావు అన్నట్టుగా ఈ టైప్లో నికాలిస్ గుంతర్కి చెప్పేస్తాడు. అండ్ అప్పుడు చెల్సీ గ్రీన్ చెప్తాడు అనమాట. అంటే ఇప్పుడు నీకు కాలుతుంది, అంటే ఒక ఒక ముక్కలో చెప్పాలంటే నీకు కాలుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రింగ్లో నేను ఒక్కదాన్నే ఛాంపియన్‌గా ఉన్నాను. సో, నేనే ఇక్కడ ఛాంపియన్‌గా ఉన్నాను. నువ్వు గాదు. సో, అందుకనే నీకు కాలుతుంది అన్నట్టుగా ఈ టైప్‌లో చెల్సీ గ్రీన్ అంటది. అండ్ కోపంలో ఇట్లా గుంతర్ ముందుకెళ్ళగానే అంతలోనే ఇగ మన మ్యాట్ కార్డోనా వస్తాడు. సో, మ్యాట్ కార్డోనా వచ్చి గుంతర్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. సో, అప్పుడు చెల్సీ గ్రీన్ ఎనక్కి లాగి బయటకెళ్దాం అన్నట్టుగా చెప్తాదన్నమాట. సో, చెల్సీ గ్రీన్ బయటకెళ్తది. అప్పుడు గుంతర్ అంటాడు, ఇప్పుడు నీ ముందే ఇక్కడ ఈ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్ ముందే నీ వైఫ్‌ని తిడతాను. నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవన్నట్టుగా, నువ్వేం పీకలేవన్నట్టుగా గుంతరు మ్యాట్ కార్డోనాని అంటాడు. అండ్ అంతేకాదు, ఇప్పుడు నిన్ను చూస్తే ఎలా ఉందంటే ఒక కుక్క తన ఓనర్ చెప్పిన మాటలు వింటది కదా! సో, నిన్ను చూస్తే అలానే ఉంది అన్నట్టుగా అని మన గుంతర్ మ్యాట్ కార్డోనాని ఎక్కిరిస్తాడు. సో, దాంతో కార్డోనాకి కోపమొచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తాడు. సో, ఇంకేముంది ఈళ్ళ మధ్యలో మ్యాచ్ సెట్ అవుతది. సో, ఈ మ్యాచ్‌లో తెలిసిందే కదా! గుంతర్ ఎలాగో ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఈ మ్యాచ్‌లో మ్యాట్ కార్డోనా లో బ్లో కూడా కొడతాడు గుంతర్‌కి. కానీ నో యూజ్, ఈ మ్యాచ్‌లో గుంతరే గెలుస్తాడు. అండ్ నాకు నచ్చింది ఏందంటే గుంతర్ ఈరోజు ప్యాంట్‌లో ఫైట్ చేసిండు. సో, ఎప్పుడైనా అండర్‌వేర్ పైన ఫైట్ చేస్తాడు కదా! బట్ ఈసారి ప్యాంట్ ఏసుకొని ఫైట్ చేసిండు. అనిపించింది చూడ్డానికి. సో, ఇదే కంటిన్యూ చేస్తే మంచిగుంటది. చూద్దాం మరి అది కంటిన్యూ చేపిస్తారా? చేపియరా అనేది. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత గుంతర్ ఎళ్ళిపోతాడు. అండ్ చెల్సీ గ్రీన్ రింగ్‌లో ఉంటదన్నమాట. సో, అప్పుడే నాయా జాక్స్ అండ్ లాష్ లెజెండ్ వస్తారు. సో, నాయా జాక్స్ వచ్చి ఏమంటదంటే, "నువ్వు ఒక ఫైటింగ్ ఛాంపియన్ అనుకుంటున్నావు కదా! సో, నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి. యాక్చువల్‌గా నాకు అన్యాయం జరిగింది ఈ టోర్నమెంట్‌లో నేను ఫైట్ చేసేటప్పుడు. సో, అందుకనే నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి" అన్నట్టుగా నాయా జాక్స్ చెప్పి రింగ్‌లోకొస్తది. "ఒకవేళ నాకు కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే నేను నిన్ను కుమ్మేస్తాను" అని చెప్తది. అంతలోనే టిఫనీ స్టార్టన్ వస్తది. సో, టిఫనీ స్టార్టన్ వచ్చి నాయా జాక్స్ పైన, లాష్ లెజెండ్ పైన అటాక్ చేయనీకి చూస్తది. కానీ నో యూజ్, ఇద్దరు కలిసి టిఫనీ స్టార్టర్‌నే గుమ్మేస్తారు. సో, ఇక్కడితో ఇలా మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మన కోడీ రోడ్స్, నిక్ కాలిస్ బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. సో, చూడు దీన్ని ఫిక్స్ చేసేయాలి అన్నట్టుగా కోడీ రోడ్స్ నిక్ కాలిస్‌తో అంటాడు. అంటే రెండీ ఆర్టన్ పైన చేయేసే ముందు మా మ్యాచ్ ఫిక్స్ అవ్వాలి అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటారు. సో, సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇది ఎలా ఉంటదని మన నిక్ కాలిస్ అంటాడు. సో, నాకేం ప్రాబ్లమ్ లేదని కోడీ రోడ్స్ చెప్పేస్తాడనమాట. అంతలోనే అక్కడికి సామీ జేన్ వస్తాడు. సో, సామీ జేన్ వచ్చి ఏమంటాడంటే, గోల్డెన్ బాయ్‌కి ఏది కావాలనుకుంటే అది దొరుకుతది. ఇప్పుడు రెండితో మ్యాచ్ సెట్ అయిపోయింది. కావాలనుకున్నాడు దొరికిపోయింది అన్నట్టుగా ఈ టైప్‌లో సామీ జేన్, కోడీ రోడ్స్‌తో అంటూ ఉంటాడు. అండ్ మాటల ఈళ్ళ మధ్యలో మ్యాచ్ కూడా సెట్ అవుతది. సో, మ్యాచ్ సెట్ అవుతది. సో, సామీ జేన్ నిన్ను ఓడించినానని చెప్తాడు కోడీ రోడ్స్‌తో. క్లీన్‌గా ఓడించాను. అండ్ మళ్ళొకసారి కూడా చేయగలను అంటే, సరే ఈరోజు మనం ఫైట్ చేద్దామని కోడీ రోడ్స్ ఛాలెంజ్ చేస్తాడనమాట. యాక్సెప్ట్ కూడా అయిపోతది. సామీ జేన్ చేస్తాడు. అండ్ కోడీ రోడ్స్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నిక్ కాలిస్ చెప్తాడు. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్‌లో నువ్వు గెలిస్తే నీకు టైటిల్ ఆపర్చునిటీ వస్తదని చెప్తాడనమాట. సో, ఇక్కడితో ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యారన్ కార్బిన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్‌లో కార్మెలో హేస్ గెలిస్తే మంచిగుండు అనిపించింది నాకైతే. బట్ మ్యాచ్‌లో బ్యారన్ కార్బినే విన్ అయ్యిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత లిలియాటి వస్తాడు. అంటే ట్రిక్ విలియమ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. అండ్ బ్యారన్ కార్బిన్ ట్రిక్ విలియమ్స్‌ని చూస్తూ ఉంటాడు. అండ్ వెనకాల నుండి లిలియాటి వచ్చి ఆ కెండో స్టిక్స్‌తో అటాక్ చేస్తాడు. బట్ ఆ దెబ్బ తగలనట్టుగానే ఉంటది. ఆ కెండో స్టిక్స్ లాగేసుకొని అటాక్ చేయనీకి చూస్తాడు బ్యారన్ కార్బిన్ లిలియాటి పైన. బట్ లిలియాటి రింగ్ బయటకెళ్ళిపోతాడు. సో, ఇంతలో ట్రిక్ విలియమ్స్ రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చి బ్యారన్ కార్బిన్‌కి ట్రిక్ షాట్ కొట్టేస్తాడు. సో, బ్యారన్ కార్బిన్ రింగ్ బయట పడిపోతాడు. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకొస్తాడు. సో, రింగ్‌లోకొచ్చిన వెంటనే మాట్లాడనీకి చూస్తాడు. బట్ అదేం సెట్ కాకముందే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సీఎం పంక్ రింగ్‌లోకొచ్చేస్తాడు. సో, ఈళ్ళిద్దరి మధ్యలో సెగ్మెంట్ అదిరింది. సో, వచ్చి రాగానే మన సీఎం పంక్ మాట్లాడుతూ ఉంటాడు. సో, సీఎం పంక్ ఏమంటాడంటే, ఈ కెవిన్ ఓవెన్స్ చాలా రకాలుగా ఉంటాడు. బట్ పిరికివాడైతే కాదని నేను అనుకుంటున్నానని సీఎం పంక్ అంటాడు. అండ్ ఇప్పుడు ఏదున్నా ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది నా గురించే మాట్లాడతావని నాకు తెలుసు. కానీ ఏదున్నా నువ్వు నా మొఖం మీదే చెప్పేయాలి అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ కెవిన్ ఓవెన్స్‌తో అంటాడు. అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటాడంటే,
ఇది చాలా విచిత్రంగా ఉంది. నువ్వు నా బాడీ గురించి మాట్లాడి, ఇప్పుడు మళ్ళీ నీ మొఖం మీద నేను మాట్లాడలేనేమో అనుకోని నువ్వు నన్నడుగుతున్నావు. మొఖం మీదే మాట్లాడేసేయాలని. సో, సరే ఇప్పుడు మనం కొంచెం గతం గురించి మాట్లాడుకుందామని కెవిన్ ఓవన్స్ చెప్తాడు. సో, 20 ఇయర్స్ బ్యాక్ మనిద్దరం ఒకే ప్రమోషన్స్‌లో ఫైట్ జేసినాం. మనం ఇండిపెండెంట్ ప్రమోషన్స్‌లో ఫైట్ జేసినాం. అండ్ అప్పుడు నేను ఏదో నా పేరుని సంపాదించుకోవడానికి, నా పేరు సంపాదించుకోవడానికి నేను ఫైట్ జేసినాను. కానీ అప్పటికే ఒక మంచి రెజ్లర్‌వి. నువ్వు మంచిగా మాట్లాడగలవు, మంచిగా చేయగలవు. బట్ నేను అప్పుడప్పుడే స్టార్ట్ జేసినాను. అప్పుడు నువ్వు నన్ను లాకర్ రూమ్‌లో తిట్టాలని జూసినావు. నన్ను అవమానపరచాలని జూసినావు. అంటే నా ఫ్రెండ్స్ ముందే. అంటే నిజానికి ఇప్పుడు నేనెలా ఉన్నాను, అంటే ఒక ఫ్యాట్ బాయ్. సో, నేనొక ఫ్యాట్ బాయ్ అని ఈ టైప్‌లో నువ్వు తిట్టాలని జూసినావు. అది జేసినావు. సో, ఒక నా ఫ్రెండ్స్ ముందే గాదు, మొత్తం అందరి ముందు తిట్టినావు అన్నట్టుగా ఈ టైప్‌లో కెవిన్ ఓవన్స్ చెప్తాడన్నమాట సీఎం పంక్‌తో. అండ్ అంతే గాదు, కెవిన్ ఓవన్స్ ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగొచ్చి అంటే నీ తప్పుల్ని సరిదిద్దుకుందామని జూస్తున్నావు. అండ్ ఇప్పుడు ఈ ఫ్యాన్స్ నిన్ను ఇన్‌స్పిరేషనల్‌గా తీసుకోవాలని జూస్తున్నావు. కానీ నిజం జెప్పాలంటే నీకొక వేరే దారి లేక మళ్ళీ ఇక్కడికొచ్చినావు. నీకు వేరే దారి లేక ఇక్కడికొచ్చినావు. అండ్ నిజం జెప్పాలంటే నాకు నువ్వంటే చాలా హేట్. సో, నిన్నెప్పటికి నేను ద్వేషిస్తాను. ఎందుకంటే నువ్వు చేసింది మామూలు పని గాదు. అండ్ నువ్వెక్కడికెళ్ళినా అక్కడ మొత్తం అట్మాస్ఫియర్‌నే నాశనం జేసేస్తావు. నువ్వెక్కడికెళ్ళినా సరే దాన్ని నాశనం జేసేస్తావని కెవిన్ ఓవన్స్ సీఎం పంక్‌తో చెప్తాడు. అండ్ నా లైఫ్‌లో నేను నిన్నెప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాను. నువ్వంటే నాకిష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా వాళ్ళ ముందే నన్ను తిట్టినావన్నట్టుగా, నన్ను ఇన్సల్ట్ చేసినావన్నట్టుగా ఈ టైప్‌లో కెవిన్ ఓవన్స్ సీఎం పంక్‌తో అంటాడు. అండ్ ఇంకొకటేందంటే మన సీఎం పంక్‌తో చెప్తాడు. సో, నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో చాలా జేసినాను. యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాను. రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని జేసినాను. మెయిన్ ఈవెంట్‌లో స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌తో ఫైట్ జేసినాను. నువ్వు అది జేయలేవు. సో, నీ లైఫ్‌లో నువ్వది జేయలేదు. నేను జేసినాను. అండ్ నాకంటూ కొన్ని గ్రేట్ థింగ్స్ ఉన్నాయి. చెప్పుకోవడానికి చాలా ఉంది ఈ డబ్ల్యూడబ్ల్యూలో అన్నట్టుగా మన కెవిన్ ఓవన్స్ సీఎం పంక్‌తో అంటాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే, చూడు, నువ్వేదైతే సాధించినావో దానికి నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ నేనిక్కడుండుంటే అవన్నీ నీకొచ్చేవా అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ కెవిన్ ఓవన్స్‌తో అంటాడు. అండ్ చూడు, ఇప్పుడు నేను అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ని. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తే అంటే నా కోసం ఎవరైనా రావచ్చు. ఆ ఒబ్బా ఫేమీ గూడా రావచ్చు. బట్ నా దరిద్రం ఏందంటే నువ్వొచ్చినావు అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే, ఇప్పుడేంది, నువ్వు నాలో సగం కష్టపడి ఉంటే నువ్వు గోల్డ్‌బర్గ్ స్పియర్‌ని తట్టుకునేటోడివి. గోల్డ్‌బర్గ్ స్పియర్‌ని తట్టుకొని ఆ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని నీ దగ్గరనే పెట్టుకునేవాడివని ఈ టైప్‌లో సీఎం పంక్ కెవిన్ ఓవన్స్‌తో అంటాడు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవన్స్ ఏం ఊరుకోడు. సో, ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నావు గదా! సో, నువ్వు గూడా రెస్సల్ మేనియాలో రోమన్ రీన్స్ స్పియర్‌ని తట్టుకోలేకపోయినావని ఈ టైప్‌లో కెవిన్ ఓవన్స్ గూడా అంటాడు సీఎం పంక్‌ని. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవన్స్ ఏమంటాడంటే, అంటే నాకు నిన్ను చితక బాదాలనుంది. సో, నిన్ను కుమ్మేయాలనుంది. కానీ ఇప్పుడేందంటే నువ్వు నా కెరియర్‌ని నాశనం జేస్తావు. అండ్ నేను అలా చేయనందుకు, ఆ టైంలో ఆ సిట్యుయేషన్స్‌లో అలా చేయనందుకు నేను చాలా పశ్చాత్తాపపడుతున్నాను. సో, నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను. కానీ నేను వచ్చే వారం నీ పైన అటాక్ జేస్తాను. నిన్ను కుమ్మేస్తాను. అండ్ నిన్ను చితక బాధేస్తాను. కెవిన్ ఓవన్స్ అంటే ఏందో జూపిస్తాను అని ఈ టైప్‌లో కెవిన్ ఓవన్స్ సీఎం పంక్‌కి చెప్తాడు. ఆయన వచ్చే వారం దాకా ఎందుకు, ఇప్పుడే కుమ్మేసేయి అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు. బట్ ఇప్పుడు గాదు, నేను నెక్స్ట్ వీక్ చూసుకుంటాను. ఇప్పుడు కుమ్మేస్తే కరెక్ట్ ఉండదు అన్నట్టుగా కెవిన్ ఓవన్స్ చెప్తాడనమాట. అండ్ అప్పుడు సీఎం పంక్ ఏమంటాడంటే, సరే నేను నీకొకటి చూపిస్తాను. సో, నేను నిన్ను వచ్చే వారం కుమ్మేసిన తర్వాత, నిన్ను ఓడించిన తర్వాత, నిన్ను కంప్లీట్‌గా నిద్రపుచ్చిన తర్వాత నీకు తెలుస్తది. ఈ సీఎం పంక్‌ని ఇన్‌స్పిరేషనల్‌గా తీసుకోవాలి అని, సీఎం పంక్ ఏందో అనేది నీకప్పుడు తెలుస్తది అని సీఎం పంక్ చెప్తాడనమాట కెవిన్ ఓవెన్స్‌తో. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. సో, 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన స్టోరీ. అంటే కెవిన్ ఓవెన్స్‌ని సీఎం పంక్ తిట్టడం. సో, ఆ తిట్టడంతో స్టార్ట్ అయింది. ఆ మనసులో ఉన్న గ్రడ్జ్, కెవిన్ ఓవెన్స్ మనసులో ఉన్నది. అండ్ అప్పుడే కొట్టాలని, తిట్టాలని, ఏదో చేయాలని ఉండే. బట్ ఫైనల్లీ ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అది చేసి తీరుతాను అని ఇలా తీసుకురావడం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది స్టోరీ. అండ్ బాడీ షేమింగ్‌ని కూడా తీసుకొచ్చినారు. సో, అదే చెప్తాడు కెవిన్ ఓవెన్స్. సో, ఆ మనిషే నీ పైన అటాక్ చేస్తాడు. అంటే ఈ పొట్టేసుకున్న మనిషే నిన్ను నెక్స్ట్ వీక్ కుమ్మేస్తాడు అని చెప్తాడు. సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ.
చూద్దాం మరి నెక్స్ట్ వీక్ ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. వార్ రైడర్స్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ ఆర్ట్రూత్ వర్సెస్ టోంగన్స్ మధ్యలో. సో నిన్నటి వీడియోలోనే చెప్పుంటేనే ఈ మ్యాచ్లో టోంగన్స్ గెలిస్తే మంచిగా ఉంటుంది అని. సో అనుకున్నట్టుగానే తమా టోంగా అండ్ టాలా టోంగా ఈ మ్యాచ్లో విన్ అయినారు. సో ఇప్పుడు వాళ్ళు న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అండ్ నెక్స్ట్ టిఫనీ స్టాటన్ వర్సెస్ జేసీ జైన్ మధ్యలో ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్లో అంటే ఇంటరప్ట్ చేస్తారు, అంటే ఆ జేసీ జైన్ టీమ్ మెంబర్స్ ఇంటరప్ట్ చేస్తారు అండ్ టిఫనీ స్టాటన్ వాళ్ళ పైన అటాక్ చేస్తుంది. సో చెల్సీ గ్రీన్ హెల్ప్ చేయలేకపోతుంది, ఎందుకంటే తనకి ఇంజురీ అయింది కదా. సో వాళ్ళు తన పైన చేయలేరు అండ్ తను వీళ్ళకి అంటే వీళ్ళ పైన అటాక్ చేయలేదు, జస్ట్ అలా ఉండి జస్ట్ చూస్తూ ఉండిపోతుంది అనమాట. సో టిఫనీ స్టాటన్ ముగ్గురిని చూసుకోవాల్సి వస్తుంది. సో అందుకనే ఈ మ్యాచ్లో టిఫనీ స్టాటన్ ఓడిపోతుంది. సో ఇప్పుడు న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్, ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ జేసీ జైన్. సో ఫ్యాటల్ ఇన్ఫ్లుయెన్స్లో ముగ్గురికి ఛాంపియన్షిప్స్ వచ్చేసినాయి. సో ఫ్యూచర్ అంటున్నారు, చూద్దాం ఎంతవరకు చూపిస్తాడో మహానుభావుడు మన ట్రిపుల్ హెచ్. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ జరగాలి. కోడీ రోడ్స్ రింగ్లోకి వచ్చి రెడీగా ఉంటాడు, సామీ జైన్ థీమ్ సాంగ్ బి ప్లే అవుతుంది. సో రింగ్లోకి వచ్చే టైంలోనే వెనకాల నుండి రేండీ ఆర్టన్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడు. ఆర్కేవ్ కొడదామని చూస్తాడు, బట్ కోడీ రోడ్స్ క్రాస్ రోడ్ ఇద్దామని చూస్తాడు. బట్ కోడీ రోడ్స్ కళ్ళల్లో చేయి పెట్టేస్తాడు మన రేండీ ఆర్టన్, రింగ్ బయట పడేస్తాడు. అండ్ వీళ్ళు క్రౌడ్లోకి వెళ్ళి మరీ కొట్టేసుకుంటారు. అండ్ డ్రింక్తో కూడా అటాక్ చేస్తాడు కోడీ రోడ్స్ రేండీ ఆర్టన్ ముఖం పైన. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. సో మళ్ళీ కొట్టుకుంటూ మళ్ళీ రింగ్ సైడ్ వచ్చేస్తారు. రింగ్ సైడ్ వచ్చి అనౌన్సర్ టేబుల్ని క్లియర్ చేసి దానిపైన కోడీ రోడ్స్ని అటాక్ చేస్తాడు. అంటే ఆ స్టీల్ స్టెప్స్తో అటాక్ చేసి సేమ్ మన రేండీ ఆర్టన్ హిల్ టర్న్ చేసినప్పుడు ఏ విధంగా కోడీ రోడ్స్ని అటాక్ చేసిండో చైర్తో, సో అదే టైప్లో కోడీ రోడ్స్ని అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెట్టి ఆ స్టీల్ స్టెప్స్ పైన అంటే ఆ మధ్యలో పడుకోబెట్టి అటాక్ చేయడానికి చూస్తాడు చైర్తో. బట్ అంతలోనే కోడీ రోడ్స్ లోబ్లో కొట్టేస్తాడు రేండీ ఆర్టన్కి. సో కోడీ రోడ్స్ ఆ చైర్ని తీసుకుంటాడు, రేండీ ఆర్టన్ని సేమ్ అదే స్పాట్లో పడుకోబెడతాడు, చైర్తో అటాక్ చేయడానికి చూస్తాడు. బట్ అంతలోనే అక్కడ ఉన్న అఫీషియల్స్ ఆ చైర్ని లాగేసుకుంటారు, కోడీ రోడ్స్ని అటే పక్కకి తీసుకెళ్తారు అనమాట. సో ఇక్కడే ఈ స్మాక్ డౌన్ అయిపోయింది. ఆ బ్రాల్ని ఇంకొంచెం చూపిస్తే మంచిగా ఉంది కదా, ఆ 3 నిమిషాల యాడ్ని తీసేసి ఈ బ్రాల్ని చూపిస్తే కొంచెం బెటర్ ఉండేదని ఫీలింగు. సో మీకు ఎట్లా అనిపించిందో స్మాక్ డౌన్ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం.